హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మేడీల సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది చూసిన లోహి శ్రేయ ఇద్దరూ కూడా కోపంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక లోహి శ్రేయతో, ఏంటో శ్రేయ, ఆ మధు ప్లేస్లో నువ్వుండవలసిందానివి. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ నీకోసం మేడీ కోసం జరగవలసింది, కానీ ఆ మధు మొత్తం లాగేసుకుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి అటుగా వచ్చి లోహి మాటలు వింటుంది. లోహి దగ్గరికి వచ్చి, ఏంటి లోహి, నీకు వేరే పనేం లేదా? అక్కడ పూజకి సంబంధించిన పనులున్నాయి, చెయ్యొచ్చు కదా అని అనగానే, వెళ్తున్నానంటీ, ఇప్పుడే వెళ్తున్నాను అని లోహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోహి వెళ్ళిపోగానే నాగవల్లి శ్రేయ దగ్గరికి వస్తుంది. శ్రేయ బాధపడుతూ ఉండడం చూసి, ఏంటి శ్రేయ, బాధపడుతున్నావా అని అనగానే, బాధపడకుండా ఎలా ఉండమంటావత్త? ఈరోజు ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం నేను బావ కలిసి చేసుకునే వాళ్ళం, కానీ ఆ అవకాశం నాకు లేదు కదా. బావ పక్కన ఆ మధుని చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే, శ్రేయ, చెప్పాను కదా, ఇదంతా తాత్కాలికం మాత్రమే. ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలివి, మీ బావే నీకు మొగుడు అని చెప్పగానే ఇక శ్రేయ అత్త అని అంటుంది. అవును శ్రేయ, మీ అత్త గురించి నీకు తెలుసు కదా, ఏదైనా అనుకుంది, మాట ఇచ్చింది అంటే ఆ మాట నిలబెట్టుకునేంత వరకు నిద్రపోదు. నీ ఎలాగైనా ఆ మధుని మ్యాడీ లైఫ్లో నుండి శాశ్వతంగా పంపించి నిన్ను నా కోడల్ని చేసుకుంటాను. ఈ అత్త మీద నమ్మకం ఉంది కదా అని అనగానే, చాలత్తా, చాలు, నాకు నీ మీద నమ్మకం ఉందత్తా అని అనగానే, అయితే ఇలా బాధపడుతూ ఉండొద్దు శ్రేయ, నవ్వుతూ ఉండాలి అని అనగానే, అలాగే అత్త, కానీ అని అంటూ ఉంటే, ఇంకా ఏంటి శ్రేయ అని అంటుంది. అత్త, ఆ మధు ఈరోజు బావతో కలిసి ఈ వ్రతం చేసుకుంటున్నందుకు తెగ పొంగిపోయి సంతోషంగా ఉంది. అది సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అనగానే, అదేనా నీ బాధ? అయితే ఈ వ్రతం అయిపోయేలేపు ఆ మధు అవమానంతో వెక్కి వెక్కి ఏడ్చేలా నేను చేస్తాను. ఆ మధు ఏడుపు చూసైనా నువ్వు హ్యాపీగా ఉంటావా అని అనగానే, తప్పకుండా అత్త, ఆ మధు ఏడుస్తూ అవమానపడుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తాను అని శ్రేయ అంటూ ఉంటుంది. ఇక నాగవల్లి, సరే చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క సుబ్బారావు, రూప, చంటీలు నాగవల్లి ఇంటికి వ్రతానికి వెళ్ళడానికి చాలా హడావిడి చేస్తూ రెడీ అవుతూ ఉంటారు. ఏమండి, త్వరగా కానివ్వండి, అక్కడ పూజకి టైం అవుతూ ఉంటుంది, అమ్మాయి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, పదండి అని అనగానే, వస్తున్నాను రూప అని సుబ్బారావు కూడా అన్నీ సర్దుతూ ఉంటారు. ఇంతలోనే స్వప్న అక్కడికి వస్తుంది. ఆంటీ, మీరు రెడీనా? నేను రెడీ అయ్యాను, అక్కడ పూజకి టైం అవుతుంది, మధు అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేసింది అని అనగానే, వస్తున్నామమ్మా, అయిపోయింది అని అందరూ కూడా మధు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే దారిలో హాఫ్ టికెట్ ఒక చెట్టు కింద కూర్చొని చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, చూసుకొనైనా నాతో మాట్లాడడం లేదు. అసలు చిన్నికి ఏమైంది? నాకెందుకో భయంగా ఉంది. అసలే ఆ చిన్ని దేవాని కలవాలి, మాట్లాడాలి అని చెప్తుంది. తనకేమన్నా అయ్యిందేమోనని నాకు భయంగా ఉంది. పొరపాటున చిన్నికి ఏదైనా జరగరాంది జరిగితే రాజన్నకి నా మొహం ఎలా చూపించుకోవాలి? చిన్నిని ఎక్కడ కలవాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే దారిగుంట రూప, సుబ్బారావు, స్వప్నాలు వెళ్తూ ఉంటారు. ఇక స్వప్నని చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి చిన్ని ఫ్రెండ్ స్వప్న కదా, ఈ అమ్మాయిని అడిగితే
చిన్ని గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయి అని చెప్పి హాఫ్ టికెట్ స్వప్న దగ్గరికి వెళ్తాడు. అమ్మ స్వప్న అని పిలవగానే స్వప్న హాఫ్ టికెట్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి హాఫ్ టికెట్ అని అనుకొని, హాఫ్ టికెట్ నువ్వేంటి ఇక్కడ అని అనగానే, అమ్మ చిన్ని గురించి నీతో మాట్లాడాలమ్మా అని అంటాడు. ఇక స్వప్న హాఫ్ టికెట్ని పక్కకి తీసుకెళ్తూ, ఆంటీ ఇప్పుడే వస్తాను అని చెట్టు పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి హాఫ్ టికెట్, చిన్ని గురించి ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. స్వప్న హాఫ్ టికెట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రూప సుబ్బారావుతో, ఏమండి నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళి హాఫ్ టికెట్ స్వప్న మాటలు చాటుగా వింటూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు మధు గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, అసలు అతనెవరు, మధు గురించి ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలి అని రూప వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక స్వప్న, ఏంటి హాఫ్ టికెట్ ఏం మాట్లాడాలి అని అనగానే, ఏంటమ్మా స్వప్న, చిన్ని ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తర్వాతనైనా నాకు కాల్ చేసి మాట్లాడడం లేదు, నాకు చాలా కంగారుగా ఉందమ్మా, చిన్నికి ఏం కాలేదు కదా, తను బాగానే ఉంది కదా అని అనగానే, ఇక స్వప్న, హాఫ్ టికెట్ నువ్వేమీ టెన్షన్ పడకు, చిన్ని బాగానే ఉంది, తను సేఫ్గానే ఉంది అని అనగానే, అమ్మయ్య ఆ మాట చెప్పావమ్మా చాలు, అయినా చిన్ని ఎక్కడుందమ్మా, ఎందుకు నాకు ఫోన్ చేయడం లేదు అని అనగానే, హాఫ్ టికెట్ నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, మీ చిన్ని జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏమైంది అని అంటూ ఉంటే, చిన్నికి పెళ్ళైపోయింది అని అంటుంది. అది విని హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, చిన్ని, మా చిన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, అది నాకు చెప్పకుండా రాజన్నకి తెలియకుండా చిన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అని అనగానే, హాఫ్ టికెట్ అనుకోకుండా మధు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మీకే కాదు మాకు, తనని పెంచిన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు అని అనగానే, ఇక హాఫ్ టికెట్ పోనీలేమ్మా, చిన్నికి పెళ్ళైపోయింది కదా, అబ్బాయి మంచివాడేనా, ఎవరమ్మా అతను, ఎవరితో మా చిన్ని పెళ్ళయింది అని అంటూ ఉంటే, ఇక స్వప్న, అదే హాఫ్ టికెట్ మ్యాడీ ఉన్నాడు కదా, మ్యాడీతోనే అనుకోకుండా చిన్ని పెళ్ళి జరిగిపోయింది అని చెప్పగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మ్యాడీ అంటే అని అంటూ ఉంటే, అదే హాఫ్ టికెట్ దేవేంద్ర వర్మ గారి అబ్బాయి ఉన్నాడు కదా, మధు క్లోజ్ ఫ్రెండ్, ఆ అబ్బాయితోనే మధు పెళ్ళి జరిగిపోయింది అని చెప్పగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఆ దేవా ఇంటికే ఇప్పుడు చిన్ని కోడలుగా వెళ్ళిందా, ఎంత పని జరిగిందమ్మా అని హాఫ్ టికెట్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. హాఫ్ టికెట్ అలా మాట్లాడుతూ ఉంటే స్వప్న కూడా షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మధుకి కూడా మ్యాడీ అంటే చాలా ఇష్టం, మ్యాడీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, తను ప్రేమించిన అబ్బాయిని చిన్ని పెళ్లి చేసుకుంది కదా, అప్పుడు సంతోషించాలి కదా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అనగానే, అయ్యో స్వప్న నీకు తెలీదమ్మా, ఈరోజు రాజన్న అలా కనిపించకుండా పోవడానికి, చిన్ని వాళ్ళ అమ్మ చనిపోవడానికి, ఈరోజు చిన్ని ఎవరు లేని అనాథగా మిగిలిపోవడానికి కారణం వాడే, ఆ దేవేంద్ర వర్మనే అని అనగానే స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ మాటలు విని రూప కూడా స్టన్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవునమ్మా, ఎవరి బారి నుండి అయితే నేను చిన్నిని కాపాడుకుంటూ వస్తున్నాను, చిన్ని ఇప్పుడు మళ్ళీ ఆ దుర్మార్గుడి చెరలోకే వెళ్ళింది, ఇన్ని రోజులు నేను పడ్డ శ్రమ అంతా వృధా అయ్యింది, చిన్ని ఏ దుర్మార్గుడి కంట పడకూడదో ఆ దుర్మార్గుడి ఇంటికే కోడలుగా వెళ్ళింది, ఇప్పుడు చిన్నిని ఎలా కాపాడుకోవాలి అని హాఫ్ టికెట్ ఏడుస్తూ ఉంటే రూపా స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. హాఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మధుకి ఏం ప్రాబ్లం ఉంటుంది, అక్కడ దేవా అంకుల్ ఉన్నారు,
మధుని సేఫ్గా చూసుకోవడానికి మ్యాడీ ఉన్నాడు. మధుకి ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఇక హాఫ్ టికెట్ నీకు తెలీదమ్మా, చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు చిన్ని చాలా ప్రమాదంలో ఉంది, తనని ఎలా కాపాడుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే రూప అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది, మధుకి ప్రమాదం ఉండడం ఏంటి, అది కూడా ఆ ఇంట్లో మనుషులతో, ఏమైందో చెప్పండి అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ రూపాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇక స్వప్న హాఫ్ టికెట్తో కంగారు పడకు హాఫ్ టికెట్, ఈవిడే మా చిన్నిని పెంచిన తల్లి, కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవాళ్ళు అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ అమ్మా నిజంగా మీకు రుణపడి ఉంటామమ్మా, ఇన్ని రోజులు మా చిన్నిని క్షేమంగా చూసుకున్నారు, కన్న తల్లిలా తనకి ప్రేమని పంచారు, మా కావేరి వదిన లేని లోటుని మీ వల్ల మా చిన్నికి తీరిందమ్మా, కానీ మీరు పడ్డ శ్రమ, ఇన్ని రోజులు మేం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయింది, ఇప్పుడు చిన్నిని ఎవరు కాపాడతారు అని అంటూ ఉంటే రూప ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మధుకి ఆ ఇంటి వల్ల ఏ ప్రమాదం ఉంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అనగానే ఇక హాఫ్ టికెట్ లేదమ్మా చెప్పలేను అని అంటూ ఉంటాడు. చూడండి, నేను మధుని కడుపులో మోయకున్నా కూడా తను నాకు కూతురు కంటే ఎక్కువ, తనకి జీవితానికి ఏదన్నా అయితే మేము తట్టుకోలేం, చెప్పండి అసలు ఏమైందో చెప్పండి, మా బిడ్డని మేము కాపాడుకుంటాం అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ అమ్మ ఈరోజు చిన్ని ఆ రోజు తన తల్లిని కోల్పోవడానికి, తండ్రికి దూరం అవ్వడానికి కారణం ఆ దేవేంద్ర వర్మనే అని అనగానే ఇక రూపా స్వప్నాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అవునమ్మా, ఆ దేవేంద్ర వర్మ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తినంతా తన పేరు మీద రాయించుకోవడం కోసం విషం పెట్టి తన భార్యని ఆ దేవాగాడే చంపేసి అభంశుభం తెలియని కావేరి వదిన పైన ఆ హత్య నేరాన్ని మోపాడు. సాక్ష్యాలు సృష్టించి కావేరమ్మని జైలుకు వెళ్ళేలా శిక్ష అనుభవించేలా చేశాడు. సమాజం అందరి దృష్టిలో కావేరి వదిన ఒక నిందితురాలిగా, ఒక హంతకురాల్లా మిగిలిపోయింది అని చెప్పగానే ఇక స్వప్న రూపాలు షాక్ అయిపోతారు. అంతేకాదమ్మా, చిన్ని వాళ్ళ మేనమామని పొట్టన పెట్టుకున్నాడు, ఈ నిజం బయటికి రాకూడదు అని కావేరి వదినని చంపేసి చిన్నిని అనాథని చేశారు అని అంటూ ఉంటే ఇక స్వప్న రూప షాక్ అయిపోతారు. ఇక రూప ఏంటండి ఏమంటున్నారు మీరు, ఆ దేవాగారు ఇంత దుర్మార్గుడా అని అనగానే మామూలు దుర్మార్గుడు కాదమ్మా, వాడు ఎదగడానికి ఎంతమందినైనా చంపేస్తాడు, అంతమంది సమాధుల మీద వాడు పునాదులు వేసుకొని ఈరోజు అలా ఉన్నాడు అని అంటూ ఉంటే ఇక స్వప్న రూప షాక్ అయిపోతారు. ఇప్పుడు చిన్ని కనిపిస్తే వాడు చిన్నిని చంపేయాలని వాడికి ఉన్న అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు మధునే చిన్ని అని వాడికి తెలిస్తే చాలా ప్రమాదం అమ్మా అని అంటూ ఉంటే ఇక స్వప్న రూప షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు. ఇక రూప చూడండి, మనం ఎలాగైనా మధుని కాపాడుకోవాలి, ఈ నిజాన్ని ఇప్పుడప్పుడే బయట పెట్టొద్దు, మధుకి ప్రమాదం అని తెలిసినప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టాలి, మీరు కూడా టెన్షన్ పడకండి, మధుని క్షేమంగా చూసుకుందాం అని రూప హాఫ్ టికెట్కి ధైర్యం చెప్తూ ఉంటే హాఫ్ టికెట్ కూడా మీరే ఎలాగైనా మా చిన్నిని కాపాడాలి, మా రాజన్న బయటికి వచ్చే వరకు చిన్ని బాధ్యత మీదే అని చెప్పగానే ఇక రూప కూడా సరే అంటుంది. ఇక ఎప్పట్లాగానే మధు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. మరోపక్క పూజకి టైం అవుతూ ఉండడంతో మ్యాడీ మధు ఇద్దరు కూడా కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యి ఉంటారు. వాళ్ళని అలా చూసి ప్రమీల చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా గుళ్ళో మీ పెళ్ళి జరిగింది, కానీ ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోబోయే జంటలాగే చూడముచ్చటగా ఉన్నారు అని ప్రమీల అంటూ ఉంటే ఇక నాగవల్లి, శ్రేయ, లోహిలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి
ఏంటి మధు, ఇంకా మీ అమ్మ వాళ్ళు రాలేదా అని అనగానే, వచ్చేస్తున్నారా ఆంటీ, బయలుదేరి చాలాసేపు అయిందని చెప్పారు, వచ్చేస్తూ ఉంటారు అని గుమ్మంలోకి చూసేసరికే ఇక రూప, సుబ్బారావు, స్వప్నాలు వస్తూ ఉంటారు. అదిగోండి ఆంటీ, మా అమ్మ వాళ్ళు వచ్చారు అని అనగానే ఇక నాగవల్లి, వచ్చారా, రాణి, వాళ్ళ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉంటే నాగవల్లి, అమ్మ మధు, అక్కడ పూజకి టైం అవుతుంది, పంతులు గారు రమ్మని చెప్తున్నారు, వెళ్ళండి, మీ అమ్మ వాళ్ళతో తర్వాత మాట్లాడొచ్చు, నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను అని చెప్పగానే ఇక మధు, మ్యాడీలు ఇక పూజ చేయడానికి వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. నాగవల్లి మధు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దేవ అక్కడికి వచ్చి ఇష్టం లేకపోయినా కూడా సుబ్బారావు రూపలకి నమస్కారం చేస్తూ ఉంటే ఇక రూప దేవ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన నాగవల్లి, ఇదేంటి, ఈ మధు వాళ్ళమ్మ మా బావ వైపు అంత కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఇక రూప దగ్గరికి వెళ్ళి, ఏంటండి అలా చూస్తున్నారేంటి అని అనగానే, ఏం లేదండి అని అంటుంది. ఇక నాగవల్లి ఎలాగైనా సుబ్బారావు రూపాలని అవమానించాలని ఇక నాగవల్లి రూపతో, మీరేమీ అనుకోనంటే ఇక్కడ ఉన్న గెస్టులందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తారా అని చెప్పగానే ఇక రూప ఏమీ అనలేక, సరేనండి ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్తుంది. ఇక సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, సుబ్బారావు గారు, అక్కడ వంట వాళ్ళు వంటలు చేస్తున్నారు, వాళ్ళకి కాస్త హెల్ప్ చేయండి అని అనగానే ఇక సుబ్బారావు కూడా షాక్ అయిపోతాడు. ఏంటండి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అనగానే, అయ్యో అలా ఏం లేదండి, ఇదంతా మన ఫంక్షన్, చేస్తాను అని చెప్పి సుబ్బారావు కూడా అక్కడి నుంచి వెళ్తాడు. రూప గెస్టులందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటే మధుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, మా అమ్మ కూల్ డ్రింక్స్ సర్వ్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. సుబ్బారావు వంట చేస్తూ ఉంటే ఇక మధు అది చూసి, ఇదేంటి, నాన్న కూడా వంట చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది, డౌట్ లేదు, మా అత్తయ్యే కావాలని మా వాళ్ళతో ఇలా పనులు చేపిస్తుంది చా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పూజ మొదలవుతుంది. పూజ మొదలు కాగానే పంతులు గారు పూజ స్టార్ట్ చేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. అలా చదువుతూ ఉంటే అప్పుడే పంతులు గారు మ్యాడీతో, బాబు, మీ మీ అమ్మ నాన్నల పేరేంటి అని అనగానే ఇక మ్యాడీ దేవేంద్రవర్మ నాగవల్లి అని అంటాడు. ఇక మరి నీ పేరు అని అనగానే నా పేరు మహేంద్రవర్మ పంతులు గారు అని చెప్పగానే పంతులు గారు ఆ పేర్ల మీద మంత్రాలు చదువుతాడు. ఇక మధుతో, అమ్మ మీ పేరు చెప్పండి, మీ అమ్మ నాన్నల పేర్లు చెప్పండి అని అనగానే ఇక మధు, సుబ్బారావు, స్వరూప, నా పేరు మధు పంతులు గారు అని చెప్పగానే పంతులు గారు మళ్ళీ మంత్రాలు చదువుతూ ఉంటారు. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి, పంతులు గారు ఒక్క నిమిషం అని అంటుంది. ఇక అందరూ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, ఏంటమ్మా అని అడుగుతాడు పంతులు గారు. అప్పుడు నాగవల్లి, మధు ఏం చేస్తున్నావు, పంతులు గారు అడిగింది మీ అసలైన పేర్లు, మీ అసలైన అమ్మా నాన్నల పేర్లు, మరి నువ్వేంటి వీళ్ళ పేర్లు చెప్తున్నావు అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మధు తన పేరు వాళ్ళ అమ్మ నాన్నల పేరే కదా చెప్పింది, మరి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, మ్యాడీ నీకు తెలీదు నాన్న, అసలు మధు అన్న తల్లిదండ్రుల పేర్లు అవి కాదు, మధు అసలు పేరు కూడా అది కాదు కదా అని అనగానే, అదేంటి మమ్మీ, మరి మధు అసలు పేరేంటి, తన కన్న తల్లిదండ్రులు ఎవరు అని అనగానే, అది మధునే చెప్పాలి మ్యాడీ అని అంటుంది. ఇక మ్యాడీ, ఏంటి మధు ఇదంతా, మా మమ్మీ ఏమంటుంది, నాకేం అర్థం కావట్లేదు, అసలు నీ అసలైన పేరేంటి, నిన్ను కన్న తల్లిదండ్రుల పేరేంటి అని అనగానే ఇక మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మధు చెప్పలేకపోతూ ఉంటే ఇక నాగవల్లి, ఏంటి మధు చెప్పలేకపోతున్నావా, పోనీ నన్ను చెప్పమంటావా
అని అనగానే ఇక మ్యాడీ ఏంటి మమ్మీ అంటే మధు అసలైన పేరు నీకు తెలుసా అని అనగానే తెలుసు నాన్న అని అంటుంది. ఏంటి అని అంటూ ఉంటే చిన్ని అని నాగవల్లి చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ చిన్నిని కన్న తల్లిదండ్రులు కావేరి బాలరాజులు అని చెప్పగానే మ్యాడీ దేవా అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మ్యాడీ లేచి నిల్చుని కోపంగా చూస్తూ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధు మధు చిన్ని ఏంటి అని అంటూ ఉంటే అవును నాన్న, ఈ మధు మనల్ని అందరినీ మోసం చేసింది. ముఖ్యంగా నిన్ను ఘోరాతి ఘోరంగా మోసం చేసింది. ఈ మధునే నువ్వు ద్వేషించే మీ అమ్మని చంపిన కావేరి కూతురు చిన్ని అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. మమ్మీ నేను నమ్మను మమ్మీ, ఇదంతా నేను నమ్మను అని అంటూ ఉంటే ఒకసారి ఆ మధునే చెప్పమన్నా అన్న ఇదంతా అబద్ధమని అని అనగానే మధు ఏంటి మధు మా మమ్మీ ఏం మాట్లాడుతుంది? నువ్వేమి మాట్లాడవేంటి? మా మమ్మీ చెప్పిందంతా అబద్ధం కదా, నువ్వు చిన్నివి కాదు కదా అని అనగానే ఇక మధు ఏడుస్తూ సారీ మ్యాడీ నేనే చిన్నిని అని చెప్తుంది. అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కోపంతో చీ ఇంత నీచిదాలివా, నన్ను ఇంత వంచన చేస్తావా, నా పక్కనే నా చుట్టూ తిరుగుతూ నన్నే ఇంత చీట్ చేస్తావా, చీ అని అసహించుకుంటూ ఉంటాడు. మ్యాడీ ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే వద్దు నాకేం చెప్పొద్దు, నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. నిన్ను చూస్తుంటేనే నాకు తేళ్ళు జర్లు పాకుతున్నాయి. మా అమ్మని హత్య చేసింది మీ అమ్మ, ఆ నిజం నా దగ్గర దాచి నన్ను మోసం చేసావు కదా అని అంటూ ఉంటే అప్పుడే రూప అక్కడికి వచ్చి బాబు అసలు మీ అమ్మని చంపింది కావేరమ్మ కాదు బాబు అని అంటుంది. అది విని మ్యాడీ నాగవల్లి దేవా అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి ఏంటే ఏం మాట్లాడుతున్నావు? మా అక్కని పొట్టన పెట్టుకుంది ఇదిగో ఈ చిన్ని వాళ్ళ అమ్మ కావేరినే, అది నిజం అని అనగానే అమ్మ మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు, మనం నమ్మలేనివన్నీ అబద్ధాలు కాదు. నిజంగా మీ అక్కని చంపింది కావేరమ్మ కాదమ్మా, నీ మొగుడు దేవేంద్రవర్మ అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మ్యాడీ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తన గురించి అసలు నిజం రూప బయట పెట్టేసరికే దేవా కూడా పిడుగుపడినట్లే చూస్తూ ఇదేంటి ఈ విషయం దీనికెలా తెలుసు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మధు కూడా ఆ నిజం విని షాక్ అయిపోతుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవా అంకుల్ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటి అని అంటూ ఉంటే అవునమ్మా ఇదే నిజం, ఆ దేవేంద్ర వర్మే తన భార్యని చంపి ఆ నేరాన్ని పాపం కావేరమ్మ పైన వేశాడు అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.